చక్కనమ్మ చిక్కిన అందమే అని గతంలో చాలా కాలం కిందట మనం ఒక నానుడి ఉంది. సో అంటే అందంగా ఉండే ఒక అమ్మాయి సన్నపడ్డా కూడా బాగానే ఉంది, చిక్కిన అందమే అనేది ఉంది. కానీ ఇప్పుడు తాజాగా వస్తున్న అధ్యయనాల్లో ఏంటంటే విపరీతంగా అంటే బాగా సన్నపడడం అనేది ఆరోగ్యపరంగా అత్యంత ప్రమాదం అని అధ్యయనాలు తేల్చాయి. ఇది అధిక బరువు ఏదైతే ఒబేసి అంటామో దానికంటే ఎక్కువ ముప్పని కూడా ఈ అధ్యయనాలు తెలియజేశాయి. అంటే మన శరీరంలో దేహంలో కొవ్వు తగినంత ఉండవలసిందే, ఆ కొవ్వు లేకపోతే చాలా కష్టం అని కూడా ఒక డానిష్ స్టడీలో తేలింది. అందువల్ల ఏ వ్యక్తి అయినా సరే కొద్దిగా బరువు ఉంటే ఆయుష్కు ముప్పేమీ ఉండదు అని కూడా డానిష్ స్టడీ తెలియజేసింది. చాలా సన్నగా ఉంటే మాత్రం, సన్నబడితే మాత్రం ఆయుష్ మాత్రం పూర్తిగా తగ్గిపోతుంది. అండ్ మోరోవర్ ఆయుర్దాయానికి నష్టం ఇది. అంటే ఒక లైఫ్ రేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి లైఫ్ రేంజ్ అంటే అతను బతకగలడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు అనుకుంటే ఆ ఆయుర్దాయం అనేది ఆ సైజ్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అనేది ఇక్కడ ఈ స్టడీస్లో తేలిసింది. బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్ BMI 18.5 కంటే తక్కువ ఉంటే, BMI 18.5% కంటే తక్కువ ఉంటే అర్ధాంతరంగా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయని డానిష్ స్టడీ తెలియజేసింది. అండ్ అధిక బరువు ఉన్నవాళ్ళు అంటే మనం చెప్తాం కదా ఒబెసిటీ అని, బాగా బరువు ఉన్నవాళ్ళు అని చెప్తుంటాం. అటువంటి వాళ్ళకు సంబంధించి ఒక వర్గీకరణ చేశారు. అధికంగా బరువు కలిగిన వాళ్ళుగా మనం ఎవరినైతే వర్గీకరిస్తామో BMI తక్కువ కలిగిన వాళ్ళ కంటే కూడా కొంత ఆయుర్దాయం ఎక్కువ ఉంటుంది అనేది దీంట్లో తేల్చారు. అంటే అధిక బరువు ఉన్న వాళ్ళు తక్కువ బరువు ఉన్న వాళ్ళతో సమానంగా కానీ అంతకంటే ఎక్కువగా కానీ మెరుగైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారని కూడా ఈ స్టడీ తెలియజేసింది. అంటే కొంత అధిక బరువు ఉన్నప్పటికీ నష్టం లేదు, కానీ సన్నబడడం అనేది కానీ BMI బాడీ మాస్ ఇండెక్స్ 18.5% కంటే తక్కువగానే ఉంటే అది అర్ధాంతరంగా మరణానికి కానీ లేకపోతే ఆయుష్ పూర్తిగా తగ్గిపోవడం కానీ జరుగుతుందని ఈ స్టడీ తేల్చింది. అట్లాగే ఈ అధ్యయనం ప్రకారం ఏంటంటే అతి తక్కువ బరువు ఉండడం అనేది ఏ మనిషి అయినా సరే, అది మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు, ఇక్కడ మళ్ళీ దీంట్లో తేడా ఏం లేదు, మహిళ కావచ్చు పురుషుడు, మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, అతి తక్కువ బరువు ఉంటే మాత్రం అత్యంత ప్రమాదకరం అని స్టడీ తేల్చింది. బాడీ మాస్ ఇండెక్స్ 22.5 నుంచి 24.9 మధ్యలో ఉన్న వాళ్ళకంటే బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కంటే తక్కువ ఉన్నవాళ్ళు అర్ధాంతరంగా మరణిస్తారని ఈ స్టడీ తేల్చింది. దాదాపు అంటే బాడీ మాస్ ఇండెక్స్ 22.5 నుంచి 24.9 ఉన్న వాళ్ళకంటే 18.5 కంటే తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న మనుషులు తొందరగా చనిపోవడానికి సంబంధించిన అవకాశాలు 3 రెట్లు ఎక్కువగా పెరుగుతాయని డానిష్ స్టడీ తెలియజేసింది. సో బాడీ మాస్ ఇండెక్స్ 18.5 to 19.9 ఉన్నవాళ్ళు అకాల మరణం పాలయ్యే అవకాశాలు రెట్టింపు అవుతాయని కూడా డానిష్ స్టడీ అంచనా వేసింది. అదేవిధంగా బాడీ మాస్ ఇండెక్స్ BMI 20 to 22.4 మధ్యలో ఉంటే ఈ ముప్పు 27% ఎక్కువ అని కూడా తేల్చింది. సాధారణంగా 18.5 to 24.9 వరకు ఉండాలి ఇది BMI. ఇది ఆ రేంజ్ అనేది ఆరోగ్యకరమైందని ఆ స్టడీ తెలియజేస్తుంది. మనం సాధారణంగా ఏదైతే చెప్తుంటామో అధిక బరువు ఉన్న వాళ్ళు ఊబకాయంగా మనం ఏదైతే పరిగణిస్తుంటామో అటువంటి వాళ్ళకి సంబంధించి బాడీ మాస్ ఇండెక్స్ 25 to 35 ఉన్నప్పటికీ కూడా, అంటే బిట్వీన్ 25 to 35 ఆ రేంజ్లో ఉన్నప్పటికీ BMI
వాళ్ళు మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు ఈ స్టడీ తేల్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టడీగా మనకు కనిపిస్తుంది. అంటే తాజాగా రివీల్ అయిన స్టడీ ఇది, డానిష్ స్టడీ అంటున్నాం. సో బాడీ మాస్ ఇండెక్స్ 40% లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు మాత్రమే అకాల మృత్యువాత పడతారు అని ఈ స్టడీ తెలియదు. అంటే బాడీ మాస్ ఇండెక్స్ 40+ అంటే ఎక్కువ అనమాట. సో హెల్తీగా ఉండడానికి సంబంధించిన ఒక రేంజ్ ఆ స్టడీలో తేలింది ఏంటంటే 18.5 నుంచి ఎక్కువ ఉండాలి. సో 24.5 వరకు 9 వరకు అది హెల్తీగా ఆ మనిషి ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది. అదర్వైజ్ ఎంత ఎక్కువ అయితే, అంటే ఇప్పుడు 40 BMI దాటింది అనుకుందాం, అకాల మరణ పాలయ్యే అవకాశం ఉంది. లేదా బిలో 18.5 ఉందనుకుందాం, వాళ్ళు కూడా అకాల మరణం పాలయ్యే అవకాశం. అంటే ఎక్కువగా సన్నబడిన ప్రమాదమే, మరీ ఎక్కువగా లావుగా ఉన్నా కూడా వాళ్లకు ఆయుర్దాయం తగ్గిపోవడం, ఆయుష్ తగ్గిపోవడం, అకాల మరణం పొందడం అనేది జరుగుతుందని తెలిసింది. ఈ స్టడీ తెలియజేసింది. ఇది డానిష్ స్టడీ. అండ్ బరువు తక్కువగా ఉండడం అనేది ఆరోగ్యపరంగా హానికరమని కూడా స్పష్టంగా తేల్చింది ఈ స్టడీ. మరీ ముఖ్యంగా వృద్ధాప్యంలో, అంటే ఎవరైతే 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంటారో వృద్ధాప్యంలో ఈ బరువు తక్కువ కావడం అనేది ఖచ్చితంగా ఇది ప్రమాదకరమని చాలా స్పష్టంగా డానిష్ స్టడీ తెలిపింది. అంటే ఆ స్టడీలో వాళ్ళు తెలిపింది ఏంటంటే శరీరంలో కొంత కొవ్వు నిల్వలు ఉండవలసిందే, ఎంతో కొంత కొవ్వు నిల్వలు ఉండాలి. ఈ కొవ్వు నిల్వలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ ఆ మనిషి ఎప్పుడైనా సరే ఏదైనా అనారోగ్యానికి గురైనా, అస్వస్థత గురైనా తట్టుకోవడానికి సంబంధించి ఈ కొవ్వు పనికొస్తుంది అనేది ఆ స్టడీలో తేలిన అంశం. అంటే కొవ్వు నిల్వలు కనుక ఉంటే ఈ అస్వస్థత సంబంధించిన పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం ఆ శరీరానికి ఉంటుందని ఈ డానిష్ స్టడీ తెలియజేసింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్గా కనిపిస్తుంది. అంటే చాలామంది ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం, అరే సన్నబడాలను లేకపోతే ఇంకేదో రకంగా బరువు బాగా తగ్గించుకోవాలనో, ఏదో రకరకాల ఆకులు అలమలు తినాలనో, ఇంకేవో రకాల ప్రయోగాలు చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది పుట్టుకొచ్చారు, అది తినొద్దని ఒకడు, ఇది తినాలని ఇంకొకడు, లేకుంటే ఇది తింటే ఏదో అయిపోతుందని ఒకడు, ఇది తింటే షుగర్ పెరుగుతుందని, అది తింటే బీపీ పెరుగుతుందని, ఇంకేదో అని రకరకాలుగా ఇప్పుడు చాలామంది వచ్చేసారు మార్కెట్లోకి. దాంట్లో చాలామంది ఉన్నారు. చాలామంది తమకు తామే డాక్టర్లుగా చలమణి అవుతున్న వాళ్ళు ఉన్నారు. తమకు తామే ఆరోగ్యాన్ని, అంటే మేమేం చెప్తే అదే కరెక్ట్ అని వాదించేవాళ్ళు చాలామంది తయారయ్యారు. మనం ఎవరిని తప్పు పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరైనా మోసగిస్తారు. ఇప్పుడు మీరు పొద్దున ఒక టమాటా తినండి, మధ్యాహ్నం ఒక క్యారెట్ తినండి సరిపోతుంది అని చెబితే కూడా నమ్మి దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ స్టడీలో తేలింది ఏమిటి, ఎప్పుడైనా సరే సన్నగా కనుక మారితే, అంటే బరువు తగ్గుతూ వెళితే ఖచ్చితంగా అది ఆరోగ్యానికి ప్రమాదమే కాకుండా మొత్తంగా అర్థాంతరంగా చనిపోయే అవకాశాలు ఉంటాయని ఈ స్టడీ తేల్చింది. అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే, ఎవరికి ఏ రకమైన ఆరోగ్యపరమైన అంటే ఏది ఆహార పదార్థాలకు సంబంధించి తమ ఇష్టాయిష్టాలను బట్టి వాళ్ళు ఫాలో కావడం బెటర్. అది ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, లేకుంటే ఇంకెవరో చెప్పారు కనుక మేము దాన్ని ఫాలో అవుతున్నాము అని కనుక ఎవరైనా ఫాలో అయితే ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.